అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఇంతకుముందు ఒక బ్లౌజ్ నేను వర్క్ చేసి చూపించానండి. అది హ్యాండ్స్కి ఇప్పుడు వర్క్ చేశాను. అది ఎలా చేశాను అనేది చూపించేస్తాను. నేనైతే స్టిచ్ చేసిన బ్లౌజ్ పైనే స్టిచ్ చేస్తున్నానండి వర్క్ అనేది. అది ఇదిగో చూసారు కదా, హ్యాండ్ ఈ విధంగా డిజైన్ చేశాను నేను. అది ఎలా చేయాలి అనేది చూపించేస్తాను. ఫస్ట్ హ్యాండ్స్కి నేను నెక్ డిజైన్ ఏదైతే వేశానో అదే వేశానండి. ఆ నెక్ డిజైన్ అంతా ఇంతకుముందు వీడియోలో చూపించాను కాబట్టి నేను ఇప్పుడు హ్యాండ్స్ పైన వేయటం చూపించలేదండి. ఎందుకంటే మళ్ళీ అదే ప్రొసీజర్ ఎందుకు అని చెప్పేసి. అలానే మనం నెక్ డిజైన్లో అక్కడో బూటీ వేసుకున్నాం కదండి, అదే బూటీస్ని మనం హ్యాండ్స్లో కూడా అక్కడోటి వేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుందండి. కాకపోతే నేను కొంచెం హెవీగా చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి హ్యాండ్ మిడిల్లో నేను ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. దాని అంచు అంటే దాని పక్కనే ఒక 1/2 ఇంచు గ్యాప్ పెట్టుకుని ఒక 1/2 ఇంచు తోటి నేను ఇంకొక లైన్ డ్రా చేసుకున్నానండి. ఆ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఒకటి లాంగ్గాను ఒకటి షార్ట్గాను, అంటే ఒక 1 ఇంచు గ్యాప్ ఉండే విధంగా స్టార్టింగ్ అంటే ఎండింగ్లో ఒక 1 ఇంచు గ్యాప్ ఉండే విధంగా నేను డ్రా చేసుకుంటున్నానండి. అంటే కొద్దిగా మనకి ఎలా వస్తుందంటే లాంగ్ అండ్ షార్ట్ లాగా వస్తుంది అనమాట. అదేవిధంగా 2 సైడ్స్ కూడా కొద్దిగా ఒకే సైడ్ కాకుండా 2 సైడ్స్ కూడా నేను డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను చూపిస్తానండి. చూశారు కదా, మొత్తం డ్రా చేసేసుకున్నాను స్కేల్ తోటి. తర్వాత అండి మనం మిడిల్ ఫస్ట్ లైన్ ఉంది చూసారా, మిడిల్లో లైను, ఆ లైన్కి మాత్రం 1 ఇంచ్ గ్యాప్ తోటి ఒక డాట్స్ పెట్టుకోండి. ఆ తర్వాత లైన్కి ఏంటంటే 1 ఇంచ్ డాట్లు మధ్యలోకి ఈ లైన్లో రావాలండి. అప్పుడు ఏమవుద్దంటే 2 డాట్స్ మధ్యలో ఇంకొక డాటు, అంటే మనం చుక్కలు ముద్దులు వేసుకుంటాం కదండి, చుక్కలు పెట్టుకుని మిడిల్లో, ఆ విధంగా అనమాట 1 ఇంచ్ గ్యాప్ తోటి ఆ విధంగా డాట్స్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలి అని చూపించేస్తానండి. నేను ఫస్ట్ మొత్తం ఈ లైన్స్ మొత్తం కూడానండి షుగర్ బీడ్స్తోనే స్టిచ్ చేశానండి. ఆ డాట్స్ వచ్చిన దగ్గర మాత్రం జర్కన్ స్టోన్స్ పెడదామని నా ఐడియా అనమాట. అందుకని చెప్పి షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మనకి షుగర్ బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా ఒక వీడియోలో ఉందండి. ఈ వీడియోలో కనుక అర్థం కాకపోతే ఆ వీడియోని చెక్అవుట్ చేసేసేయండి. ఆ వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుందండి. నేనైతే ఇందులో కూడా చూపిస్తున్నాను, చూసేయండి. 4 తీసుకోవాలండి బీడ్స్. తీసుకుని ఆ విధంగా కొద్దిగా తీసుకుని నేను 2 బీడ్స్లో నుంచి మళ్ళీ బయటికి తీస్తే ఏమవుతుందంటే లాక్ అయిపోతాయండి మిగిలిన 2 బీడ్స్ కూడా. అచ్చం మగ్గం వర్క్ వచ్చినట్టే వస్తుందన్నమాట వర్క్ ఫినిషింగ్ మాత్రం. ఈ బ్లౌజ్ చూస్తే స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన అది నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకున్నారని ఎవ్వరికీ తెలియదండి. మగ్గం వర్కే చేయించామనుకుంటారు, బయట చేయించినట్లుగానే అనిపిస్తుంది. సడన్గా ఎవరైనా చూస్తే మాత్రం మనం స్టిచ్ చేసుకున్నాం అనేది మాత్రం ఎవరికీ తెలియదండి. ఖచ్చితంగా ఈ వర్క్కి నాకు తెలిసి 1500 ఛార్జ్ చేస్తారండి, సేమ్ ఈ వర్క్ మొత్తానికి కూడా. ఏది మన బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కాకోకుండానేనండి నేను చెప్పేది. ఇప్పుడు జర్కన్ స్టోన్స్ ఆ విధంగా నేను స్టిచ్ చేసుకునే పూసలో బీడ్స్ అవి ఉన్నాయి కదండి, అవి స్టిచ్ చేసుకునేటప్పుడే జర్కన్ స్టోన్స్ కూడా నేను ఇది జర్కన్ స్టోన్ బేస్ అండి, బేస్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. లేదు ఏం స్టిచ్ చేస్తాము అని అనుకున్నట్టయితే డాట్స్ పెట్టుకున్న దగ్గరే ముందుగానే మనం వాటిని ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటించేసుకున్నాం అనుకోండి, ఆరిపోయిన తర్వాత బీడ్స్తో పాటు మనం అవి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను ఆ విధంగా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశానండి. ఎండింగ్ దగ్గర మాత్రం నేను బుటీస్లో ఏదైతే యూజ్ చేశానో దాన్ని ఒక పాలు యూజ్ చేశానండి. లాస్ట్ షుగర్ బీడ్ యూజ్ చేసి ఆ విధంగా స్టిచ్ చేశాను, ఒక డ్రాప్ షేప్ లాగా. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి స్టోన్స్ అంటించేసుకోవాలండి. ఊడిపోతాయని టెన్షన్ మాత్రం పెట్టుకోమాకండి, ఊడిపోవు. ఎందుకంటే మనం ఈ వర్క్ బ్లౌజెస్ని ఎక్కువసేపు నానబెట్టి అయితే ఉతుక్కోం కదండి. మామూలుగా ఒకవేళ వాష్ చేసినా కూడా వెంటనే సర్ఫ్ వాటర్లో కానీ షాంపూ వాటర్లో కానీ పెట్టేసి వెంటనే ఒకసారి ఆర్మ్ హోల్స్ దగ్గర వాటి దగ్గర మాత్రం ఊరికే రబ్ చేసేసి తీసేస్తాం కాబట్టి ఊడిపోవండి. చాలా వరకు నేను వర్క్ బ్లౌజెస్ అలానే నేను వాష్ చేస్తాను.
చాలామంది కామెంట్స్లో ఊడిపోతాయేమో స్టోన్స్ అవన్నీ ఫ్యాబ్రిక్ గ్లూతో అంటిస్తున్నారు కదా అని అడుగుతున్నారండి. అందుకని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ గ్లూ పైన మనం జర్కన్ స్టోన్ అనేది మనం అంటించేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించేసుకోవటమేనండి. అంటించేసుకుంటే స్లీవ్ చాలా వరకు అయిపోయిందండి, 80% పూర్తయిపోయింది. జర్కన్ స్టోన్స్ అన్నీ అంటించేసాము కదండి. ఇవి ముందు ఒక సైడ్ అంటించుకున్నామండి. ఇవి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ తిప్పేసి బ్లౌజు అటువైపు కూడా అంటించేసుకోవాలండి. అన్నీ కూడా డ్రై అయిపోనివ్వాలండి, లేకపోతే మళ్ళీ స్టోన్స్ అనేవి కదిలిపోతాయి. అది డ్రై అయిపోయిన తర్వాత నేను అటు సైడ్కి తిప్పేసి అవి కూడా అంటించేస్తానండి. ఇక అవి కూడా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది నేను చూపిస్తానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా అంటించేసానండి. ఇటువైపు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం ఎక్కువగా కూర్చుని కుట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఆ కరువు తిరిగిన చోట అండి నేను ఏంటంటే హ్యాంగింగ్ బీడ్స్ స్టిచ్ చేయాలని నా ఐడియా అండి. ఇవి అయితే పర్ల్స్వి నేను అమెజాన్లోనే పెట్టుకున్నానండి ఆర్డరు. అమెజాన్లోనే తెప్పించుకున్నాను. వాటిని మనకు నచ్చిన విధంగా స్టిచ్ చేసేసుకోవడమేనండి. మనకి ఏ విధంగా ముడి వేయటం వస్తే ఆ విధంగా అన్నమాట. సూదిలో నుంచి లాగేసి ఆ హోల్స్లో నుంచి మనం ముడేసుకుంటే హ్యాంగ్ అవుతూ ఉంటాయండి. దానికి ఎక్కువ కుట్టు వచ్చేయాల్సిన పని అయితే లేదు. చాలా సింపుల్గా ముడేసేసుకోవచ్చు, వాటికి కుట్టేసుకోవచ్చు. ఆ హోల్లో నుంచి సూది ఆ హోల్లో నుంచి తీసి బ్లౌజ్కి ఏ విధంగా అయినా స్టిచ్ చేసుకున్నా సరిపోతుందండి. చూశారు కదా, నాకు వచ్చినట్లుగా కుట్టేశాను నేనైతే. వెనక్కి తిప్పేసి ముడేసేసుకోవాలండి. ఆ తర్వాత అప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా నేను మొత్తం అవే స్టిచ్ చేసేసానండి. చూశారు కదా, ఆ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎంత నిండుగా ఉందో బ్లౌజ్ అనేది, ఎంత బాగా వచ్చిందోనండి. డైరెక్ట్గా చూస్తే మాత్రం బయట మనం మగ్గం వర్క్ చేయించినంత నిండు వచ్చిందండి. నిజంగా చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను లాస్ట్లో ఎందుకులే అని చెప్పేసి నేను వర్క్ చేయలేదండి. అది ఎలాగో హ్యాండ్స్ కిందకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ తోటి మీ ముందుకి ఎన్నో వీడియోస్ వస్తుంటాయి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కనుక అయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి ఇంకా ఇంప్రెషన్ తోటి ఇంకా చాలామంది చూడటానికి కుదురుతుందండి మీరు లైక్ చేస్తే. చూశారు కదా, బ్లౌజ్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నాకు. ఇంకేమైనా సజెషన్స్ ఇచ్చేటట్లయితే సజెషన్స్ కూడా ఇవ్వండి. మీకు ఇంకా ఏదైనా మోడల్ ఎలా ఉంది, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి కనుక అన్నట్లయితే నేను నెక్స్ట్ బ్లౌజెస్ పైన అదే విధంగా స్టిచ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. చూశారు కదా, బ్లౌజ్ అయితే ఎంత నిండుగా అనిపించిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ బ్లౌజు ఏ శారీ మీదకి స్టిచ్ చేశాను అనేది కూడా నేను చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో చిన్న షార్ట్ లాగా. ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.